SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని మంచి అభ్యర్థులను ఎన్నుకుని స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పడేలా నిర్ణయం తీసుకుని ఓటేయాలని తెలంగాణ ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్లో కంటోన్మెంట్ కి ఓటు హక్కు వినియోగంపై జరిగిన అవగాహన సదస్సులోని సమాజ్ సభ్యులు సుభాష్ అగర్వాల్, ఆర్యన్ గుప్తా, నరేంద్ర తదితరులు మాట్లాడుతూ ఓటు హక్కు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మే 13వ తేదీన ఉదయమే లేచి తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో కలిసి పోలింగ్ బూత్కు వెళ్లి తమకు నచ్చిన వారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఏ పార్టీల అభ్యర్థులు స్థిరమైన ప్రభుత్వం ఇచ్చి అభివృద్ధి చేస్తారో వారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోకపోతే అర్థం లేదని, అలాంటి వారు దేశ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడలేరని విజ్ఞప్తి చేశారు. ఇండియాలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారం నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం వివిధ పనుల మీద తెలంగాణ రాష్ట్రానికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్న సుమారుగా 40 లక్షల మంది ఓటర్లు స్థిరపడిన వారిలో ఉన్నారని, వారందరూ ప్రతి నియోజకవర్గంలో గెలుపోటములను శాసించగలరని సుభాష్ అగర్వాల్ అన్నారు. అలాంటి శక్తి ఉన్నవారు తప్పకుండా ఓటు వేసి మంచి నాయకులను ఏ పార్టీ వారినైనా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ప్రవాసీ సమాజ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలోని సుభాష్ అగర్వాల్, अजय अग्रवाल, अरुण दुकोटिया, नरेंद्र शर्मा, आर्यन गुप्ता, कृष्णा शर्मा. తెలంగాణ ప్రవాసీ సమాజ్ का ऐलान 100% मतदान అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో మొత్తం భారతదేశం నుంచి వేరే వేరే స్టేట్ నుంచి ఎవరు వచ్చేసి ఈ తెలంగాణ భూమిలో వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు బేరం చేస్తున్నారు, వాళ్ళు సర్వీస్లో ఉన్నారు, వాళ్ళందరికీ కలిపితే 40 లక్షల మంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ దేశం నుంచి వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ జీవితం అని ఉపాధి చేస్తున్నాం. మేం ఈ లోక్తంత్రలో, ఈ ఎలక్షన్స్లో, ఈ డెమోక్రసీకి ఇంకా స్ట్రెంథన్ చేయాలని మేము అందరితోని కోరి పెడుతున్నాం. మొత్తం తెలంగాణ 4 కోట్ 3 కోట్ జనాలతోని కోరి పెడుతున్నాం. విశేషకర్ స్పెషల్లీ మా ప్రవాసీ బంధువులతోని మేము కోరి పెడుతున్నాం. మీరు ఈ వచ్చే ఎలక్షన్స్ లో 100% ఓటింగ్ చేయాలి. ఓటింగ్ మీ రైట్ లేదు, ఓటింగ్ మీ డ్యూటీ ఉన్నది. మీరు కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ నేబర్స్, మీ వర్కర్స్, మీ ఎక్కడ పని చేస్తారు, మీ వ్యవసాయంతోని మీరు ఎవరికి నమ్ముతారు వాళ్ళందరికీ కన్విన్స్ చేసేసి మీరు కంపల్సరీ ఓటింగ్ చేయాలి. మీరు ఏదైనా టూరిస్ట్ ప్లాన్ పెట్టినారు, ఏదైనా టెంపుల్ ప్లాన్ పెట్టినారు, ఏదైనా ఫారెన్ టూర్ ప్లానింగ్ పెట్టినారు, ఏదైనా ఎక్కడైనా ప్లానింగ్ పెడితే అన్ని క్యాన్సిల్ చేయండి. ఎంత నష్టం అయితే కూడా అస్సలకే చూడొద్దు. మీరు కంపల్సరీ ఓటింగ్ చేయాలి. మన పర్సంటేజ్ ఓటింగ్ ది తెలంగాణ ప్రాంతంలో మొత్తం దేశంలో ఎంత యావరేజ్ ఓటింగ్ జరిగింది దానికన్నా చాలా ఎక్కువ ఉండాలి. ఇంకా అందరికీ నేను రిక్వెస్ట్ పెట్టవచ్చు, తెలంగాణ అందరు సోదరులకి నేను రిక్వెస్ట్ పెట్టవచ్చు, కానీ మా ప్రవాసీ సమాజ్కి నేను ప్రెసిడెంట్ ఉన్నాను, దాని గురించి చాలా అధికారంతో చెప్తున్నాను. మీకు కంపల్సరీ ఓటింగ్ కి రావాలి, ఓటింగ్ చేయాలి. ఎందుకు? మీ ఓటింగ్ తోని ఈ దేశంలో ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ కావాలి. మీకు ఏ పార్టీ నచ్చుతుంది దానికి ఓట్ వేయండి, కానీ ఓటింగ్ చేసి ముందుగా 3 సార్లు ఆలోచించుకోండి. ఏ పార్టీ ఈ దేశంకి అవసరం ఉన్నది, ఏ క్యాండిడేట్ ఈ రాజ్యంకి అవసరం ఉన్నారు, కంపల్సరీ చేయాలి. కానీ ఓటింగ్ చేసి ముందుగా 3 సార్లు ఆలోచించి ఎవరి మాటలు వినొద్దు. మన బుద్ధితోని అన్ని ఆలోచించి మన స్వార్థం చూడొద్దు. ఈ దేశం ఉంటే మీరు ఉన్నారు, మీరు ఉంటే దేశం లేదు. ఈ దేశం ఉండాలి. ఈ దేశం గురించి ఏం మంచి ఉంది దానికి ఆలోచించి మీరు ఓటింగ్ చేయండి. ఇదే మా కోరి ఉన్నది. కాలనీ వాళ్ళు ఎక్కువ ఓటింగ్ లో లైన్లో నిలబడలేక, ఎండకు రాలేక అట్లా ఏసీ గదులలోనే ఉండి ఓటుకు దూరం ఉంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? ఎవరి కాలనీలో ఎండ ఎక్కువ ఉన్నది దాని గురించి, మనం లైన్ ఎక్కువ ఉన్నది దాని గురించి మేము పోం. మా ఒక్క ఓట్తోని ఏం జరుగుతుంది, ఈ ప్రజాతంత్రంలో మన ఓటుకి ఏం వాల్యూ ఉన్నది, అట్లా మనిషి బుద్ధి లేదు. మనిషికి బుద్ధి ఉంటే దేశం ఉంటే ఆయన ఉన్నాడు, దేశం ఉంటే ఆ ఏసీ ఉన్నది, దేశం ఉంటే ఆ కరెంట్ ఉన్నది.
ఆ కాలం దూరం లేదు. ఆయన ఇదే విచారం పెట్టుకుంటే ఏసీ ఉంటది, కరెంట్ ఉండదు. అప్పుడు ఎక్కడ పండుకుంటాడు ఆయన ఆలోచించుకోవాలి. దాని గురించి ఆలోచించి ఎండా కానీ పెండా కానీ ఏదైనా కానీ లైన్ కానీ పొద్దుగల కానీ సాయంత్రం కానీ ఏ టైంకి కూడా పొద్దుగల లేసుకొని అన్ని ఇడ్సేసి ఓటింగ్ కి కంపల్సరీ లైన్ మీద నిలబడి ఏదైనా కష్టం కానీ కంపల్సరీ ఓటింగ్ చేయాలి. ఇదే కోరి పెట్టుకున్నాం.